4 దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీలో ఇప్పుడు పాత తరం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కొత్త తరం పార్టీ పగ్గాలు పుచ్చుకునేందుకు ఊళ్ళూరుతున్నటువంటి పరిస్థితి ఉందనేది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి కొంతమంది అయితే పాత నీళ్లు పోవాలి, కొత్త తరం రావాలి అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. అయితే అసలు ప్రస్తుతం టీడీపీలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ నాయకురాలు, టీడీపీకి సంబంధించినటువంటి మహిళా కమిషన్ మాజీ చైర్మన్ ననపనేని రాజకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం. ఏం మేడం, మహానాడు కార్యక్రమం, మహానాడు వేడుక ఎలా జరిగింది? నేను మహానాడు దరిదాపుగా 82 నుంచి చూస్తున్నానండి. మధ్యలో కాంగ్రెస్లోకి వెళ్ళినప్పటికి కూడా చాలా సంవత్సరాల నుంచి నేను పాల్గొంటున్నాను. దాని ఫోటో ఎగ్జిబిషన్ ఇన్ఛార్జిగా ఉన్నాను దరిదాపుగా ఒక 25 ఏళ్ళు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ మూలంగా జరగలేదు. అంతకుముందు మాకు బంధువులు, ఎవరు దగ్గర బంధువులు పోవటం వల్ల ఈ కరోనా దాని మూలంగా అప్పుడు వెళ్ళలేదు, కానీ అంతకుముందు ఎప్పుడు తరచుగా వెళ్తుండేదాన్ని. మొన్న వెళ్ళవలసింది, ఇన్విటేషన్ ఉంది, అక్కడ రూమ్ పెట్టారు నా కోసం, తర్వాత పాస్ అంతా పంపించారు ఉంది, కానీ నాకు హెల్త్ కొంచెం సహకరించలేదు వెళ్ళడానికి. ఓకే. దాంతో ఏంటంటే కొంచెం ఆయాసంగా అనిపించింది. సరే అక్కడికి వెళ్ళి అంతసేపు కూర్చోవడం అది, అందుకని వెళ్ళలేదన్నమాట. నేను లేకపోతే వెళ్ళినా వెళ్ళకపోయినా మీకు ఉండేటువంటి సోర్స్ ఉంటుంది కదా. అయినా కూడా మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏది జెండా ఆవిష్కరణే కాదు, అసలు మొదలు పెట్టిన ఏర్పాట్ల దగ్గర నుంచి ఇక టీవీ ముందు కూర్చుని ఇంట్లో ఇంకా అసలు భోజనం కూడా అక్కడికే తెచ్చుకుని టీవీ ముందు కూర్చొని తినే విధంగా అట్లా చూశాను నేను. ప్రతిరోజు కూడా 3 రోజులు కూడా అట్లా చూశాను. అంతకుముందు కూడా 2 రోజులు వాళ్ళు ఏర్పాట్లు చేయడం ఇదంతా కూడా న్యూస్ పేపర్లో, టీవీలో చూస్తున్నాను. ఎంత ఆసక్తిగా చూశానంటే, ఒక చిన్నపిల్లలు కనుక వాళ్ళకి సంబంధించినటువంటి కార్టూన్స్ అవన్నీ ఎంత ఆసక్తిగా చూస్తారో అంత ఇదిగా నేను చూశాను. చాలా సంతోషపడ్డాను. చాలా బాగా జరిగింది. ఎప్పటికన్నా బాగా జరిగింది. ఎప్పటికన్నా ఎక్కువ మంది వచ్చారు. ఇన్ని సంవత్సరాలు నేను చూశాను. ఎన్టీఆర్తో పాటు ఏంటి, బెజవాడ ఏంటి, విశాఖపట్నం ఏంటి, అవన్నీ కూడా ఆ రోజుల్లో నేనే ఎగ్జిబిషన్స్ పెట్టాను హైదరాబాద్. తర్వాత చంద్రబాబు గారితో పాటు అనేక, వరంగల్ ఏంటి, తెలంగాణ జిల్లాల్లో ఏంటి, తర్వాత రాయలసీమలో తిరుపతి, కర్నూలు ఏంటి, అట్లనే మళ్ళీ మన జిల్లాల్లో పెట్టడం కానీ, అలాగే ఒంగోలు పెట్టినప్పుడు కానీ ఇవన్నీ కూడా చూశాను. రాజమండ్రి కూడా నేను వెళ్ళి బాబు గారి పర్మిషన్ తీసుకుని మరుసటి రోజు వచ్చాను అనమాట. నేను అతి సమీప బంధువులు పోతే. మేడం, ఇప్పుడు మీరు ఒంగోలు ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఎన్నికలకు ముందు, మీరు అసలు అధికారంలో లేకముందు, అవును, ఒంగోలులో పెట్టినటువంటి మహానాడు మీ పార్టీకి మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి ఒక వేదిక అయిందనేది చెప్తారు మీ పార్టీలో. ఇప్పుడే కాదండి, అసలు అధికారం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అధికారం ఉన్నా లేకపోయినా ఆ లోటు ఎప్పుడు కనిపించలేదు మహానాడులో. అధికారం ఉన్నా బాగానే జరిగింది, అధికారం లేకపోయినా బాగా జరిగింది అంటానికి మీరన్నట్టు ఒంగోలే కాదు, అనేక చోట్ల. అయితే ఇక్కడ కడపలో జరిగింది అనేది, కడప ఎందుకు పెట్టారో నాకు తెలియదు. అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా అనుకుని పెట్టారా, లేకపోతే సవాల్గా తీసుకుని పెట్టారా, లేకపోతే ఆ జిల్లా వాళ్ళు ఒత్తిడి మేర పెట్టారా, లేకపోతే చంద్రబాబు గారు, లోకేష్ బాబు ఆలోచించి పెట్టారో నాకైతే తెలియదు. కానీ చాలా బాగా జరిగింది. అక్కడ పెట్టడం చాలా మంచిదని కూడా ఎందుకు మేమందరం కూడా అనుకున్నాము. కాబట్టి దూరమైంది బాగా కొన్ని జిల్లాలకి. అయినప్పటికీ కూడా మరి వెళ్ళారు చాలామంది. లోకల్గా ఇంకా ఎక్కువ వచ్చారని చెప్తే చాలా ఆశ్చర్యం వేసింది. లోకల్ వాళ్ళు విపరీతంగా వచ్చారని చెప్పారు. వాళ్ళందరూ కూడా నాకు ఒక స్వేచ్ఛ వచ్చిందనుకుని వచ్చారో, లేకపోతే మా జిల్లాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్ల ప్రేమ ఉండి మరి ఆ సీట్లన్నీ గెలిపించారు కదా ఎలక్షన్లో, ఊహించని విధంగా. ఏనాడు కడప జిల్లా ఎప్పుడు కూడా ఎన్నిసార్లు ప్రభుత్వం వచ్చినా పోయినా అక్కడ చాలా తక్కువ సీట్లు వచ్చాయి కదా. అలాంటిది ఇన్ని సీట్లు రావటం అనేది చంద్రబాబు గారు కూడా చెప్పారు, ఒక మీటింగ్లో కూడా చెప్పినట్టున్నారు బాబు గారు. అది చాలా బాగా జరిగింది. ఎందుకు నేను కూడా చాలా ఆసక్తిగా చూశాను. అస్సలు రాత్రి పొద్దుపోయే వరకు అసలు చూస్తానే ఉన్నాను అనమాట. అంత బాగా జరిగింది. అంత గొప్పగా జరగడానికి కారణం కూడా నేను అనుకునేది ఏంటంటే, ప్రజలు ఒక నమ్మకం అండి తెలుగుదేశం పట్ల. ఆనాడు నందమూరి తారక రామారావు గారు పోసినటువంటి నారు అనుకోవాలి మనం, అదొక స్ఫూర్తి. నందమూరి తారక రామారావు గారు పోసినటువంటి నారు ఒక స్ఫూర్తి. చంద్రబాబు నాయుడు గారు పోసినటువంటి నీరు ఒక కీర్తి. అలాగే యువగళంలో ఉన్నటువంటి శక్తి అదొక అన్ని విధాల సహకరించి కార్యకర్తలు ఏంటి, లోకేష్ యువగళం పాదయాత్ర చేయడం కానివ్వండి, చంద్రబాబు గారు కూడా అప్పట్లో అనేక యాత్రలు చేస్తున్నారు. చంద్రబాబు గారిని జైలుకు తీసుకెళ్ళడం దగ్గర నుంచి అన్నీ కలిసి వచ్చినాయండి.
అన్నీ కలిసి వచ్చినాయి, ఒకటి కాదు అన్నీ కలిసి వచ్చినాయి. అంటే గత గవర్నమెంటు ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మందిని బాబు గారి దగ్గర నుంచి మాలాంటి వాళ్ళతో సహా కేసులు పెట్టడం ఏంటి, ఇంకా అనేక మంది మీద కేసులు పెట్టడం ఏంటి, ఇబ్బందులు పరచడం ఏంటి, వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయటం ఏంటి, లేకపోతే రాజకీయంగా దెబ్బతీయటం ఏంటి, బయటికి రాకుండా చేయటం ఏంటి, ఒక భయపెట్టడం ఏంటి, ఒక భయానక వాతావరణం 5 సంవత్సరాలు ఉండేటప్పటికి ఒక్కసారి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలిచిందో, ఎప్పుడైతే మళ్ళీ చంద్రబాబు గారు కావాలని ప్రజలు అనుకున్నారో, అనుకున్న దానికన్నా పెద్ద మెజారిటీ ఎప్పుడు వచ్చిందో, వాళ్ళు 11కే పరిమితమయ్యి ఫుల్ మెజారిటీ ఎప్పుడైతే మనకు వచ్చిందో, దాంతోపాటుగా కూటమి కేంద్ర ప్రభుత్వ సహకారం, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారం, అలాగే అటు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముగ్గురు కలయిక, ఇవన్నీ కూడా ప్రజల్లోకి అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకురావటం వల్ల ఈ మహానాడు సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నానండి. చంద్రబాబు గారి మీద నమ్మకం. మీరు ఇందాక ఒక తీవ్రమైనటువంటి కామెంట్, అంటే కీలకమైన కామెంట్, మహానాడుకి స్థానికంగా ఉన్నటువంటి కడప జిల్లా వాసులు ఎక్కువ మంది వచ్చారు, అవును, వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిందని అంటున్నారు. ఇన్నాళ్ళు స్వేచ్ఛ లేదా వాళ్ళకి? స్వేచ్ఛ లేదు అనే కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రాలేదు. వాళ్ళు ఎలక్షన్లో చాప కింద నీరులాగా ఇక ఏమంటారు దాన్ని భరించి 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 5 ఏళ్ళు భరించి ఎప్పుడూ లేనటువంటి వ్యతిరేకత, రాజశేఖర టైంలో కూడా అంత రాలేదేమో ప్రజల్లో, అట్లాంటి వ్యతిరేకత వచ్చింది అతని మీద, గత ముఖ్యమంత్రి పరిపాలన చేసిన ముఖ్యమంత్రి మీద వచ్చింది. రాబట్టే వాళ్ళు ఒక కసితోటి వచ్చేసారని నేను అనుకుంటున్నాను, నాకు అనిపించింది. ఆ జనాన్ని కానీ వాళ్ళలో హుషారు గారిని చూస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చిన జనం కన్నా కూడా సొంతంగా కడప జిల్లాలో వచ్చిన వాళ్ళు ఎక్కువ మందని అనిపించింది. అంటే నేను వెళ్ళి చూడకపోవచ్చు, విన్నదాన్ని బట్టి మీడియాలో వచ్చిన దాన్ని బట్టి, పత్రికలో వచ్చిన దాన్ని బట్టి, టీవీలో చూసినటువంటి కొంతమందిని చూసినప్పుడు అందరూ వచ్చారు, చాలా బాగా జరిగిందని. కాబట్టి వాళ్ళు ఉగ్గబట్టుకుని ఉన్నారండి, ఒక చాప కింద నీరులాగా. ఇంకా పదాలు ఇంకా చెప్పాలంటే కనుక ఒక కసి, ఒక నూతన ఉత్తేజం, ఒక ఉత్సాహం వాళ్ళలో కనిపించిందండి. చంద్రబాబు గారి మీద నమ్మకం, అలాగే యువనాయకుడు లోకేష్ బాబుతో పాటుగా ఇవాళ వచ్చినటువంటి యువతరం, అదొకటి. తర్వాత కూటమి యొక్క బలం, సహకారం, అంటే బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి మద్దతు, ఇవన్నీ ఉండేటప్పటికి వాళ్ళకి ఏంటంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు, ఒక మంచి ప్రభుత్వం వచ్చింది మనకి అని చెప్పిన దాంతో వాళ్ళు విజయవంతం చేశారని నేను అనుకుంటున్నాను. అంత విజయవంతమైన కారణమైందని నేను అనుకుంటున్నాను. అంటే అక్కడ స్వేచ్ఛ లేకుండా ప్రజలు భయపడిపోయి భయకంపితులయ్యేటువంటి పరిస్థితులు ఏమున్నాయి మేడం? అంటే సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేవి చేస్తారు, వాళ్ళని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఏమి ఉండదు, ఎందుకు అంత భయపడి ఉంటారంటారు? ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మీకు చెప్తున్నాను, సొంత బాబాయ్ మరణిస్తే దానికి కారణం ఎవరు అనేది తెలిసి కూడా అసత్యాలు ప్రచారం చేసి చంద్రబాబు గారి మీద కేసు నెట్టేయాలని చెప్పి ప్రచారం చేయడము, నారా రక్త చరిత్ర ఏదో అని చెప్పిన ఏదో పాంప్లెట్స్ వేయటము, ప్రచారం చేయటము చేశారు. ఎవరు నమ్మలేదు. చివరికి కన్న తల్లి, లేకపోతే పిన్నమ్మ, లేకపోతే బాబాయ్ కూతురు, లేకపోతే చెంత చెల్లెలు, వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత వ్యతిరేకించి బయట పెట్టినా కూడా తన అధికారంలో ఉండి కూడా ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా దోషులను తన పక్కన నుంచో పెట్టుకున్నట్టండి. అది ఎంత ఘోరమనే, నిజంగా ఒక మనిషిని చంపేయడం, అందులో వివేకానంద రెడ్డి గారు లాంటి వాళ్ళని చంపేయడం, సొంత బాబాయిని చంపేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టడం, అవన్నీ కూడా చూస్తలేదా జనాలు? వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అంతకుముందు 5 ఏళ్లలో అతని పరిపాలనలో ఏమీ చేయలేకపోయారు, అతను భయపడ్డారు. అంటే ఏంటంటే సొంత బాబాయికే రక్షణ లేదు, సొంత చెల్లికి రక్షణ లేదు, సొంత తల్లికి రక్షణ లేదు, ఇప్పుడు పిన్నమ్మలకు రక్షణ లేదు, వాళ్ళ బాబాయిలకి రక్షణ లేదు. కాబట్టి కుటుంబ సభ్యులకి రక్షణ లేనప్పుడు మనల్ని మాత్రం ఏం కాపాడుతాడు అనేటువంటి ఒక ఇత్తోటి వాళ్ళు ఎట్లా 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 అనుకున్నారు. వాళ్ళ చేతికి దొరికింది ఆయుధం. చంద్రబాబు గారు చెప్పారు, అందరూ చెప్పారు, పత్రికలన్నీ సహకరించినాయి, మీడియా అంతా సహకరించింది. నిజం చెప్పాలంటే అందరూ కూడా చూసి అతను చూసి అంటారే, మామూలు దెబ్బ కాదు, మళ్ళీ పడుకుంటే లేవలేని దెబ్బలాగా వేశారు, అది అందరూ చూశారు. కాబట్టి అక్కడ విజయం అనేది వచ్చింది, కాబట్టి అక్కడ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు, కాబట్టి వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటున్నారు, కాబట్టి మహానాడు కూడా అక్కడ పెడితే బాగుంటుంది అనుకుంటారని నేను అనుకుంటున్నాను. ఆ మహానాడు విజయవంతం కావడానికి కారణమైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నానండి. ఏమి జగన్ని మీరు 11 సీట్లకు పరిమితం చేశాము, చావు దెబ్బ కొట్టాము అనుకుంటున్నారు, కానీ ఈరోజు కూడా తెనాలి పర్యటనలో అసలు మీరు పోలీసులు వద్దన్నా, మీ ప్రభుత్వం వద్దన్నా ఆయన పర్యటన చేస్తూనే ఉన్నారు కదా. మా ఇంటికి ఐతానర్లు మేము ఉండేది,
గాంధీ బొమ్మ సెంటర్కి ఆయన వచ్చాడు. గాంధీ బొమ్మ దగ్గర నుంచి మా ఇంటికి కొన్ని ఏమంటారు 200 గజాల దూరం ఉంటుంది అంతే. ఒక 20 ఇళ్ళు. నాన్నపనేని స్ట్రీట్ మాది. అక్కడ నుంచి మొదలు పెడితే నాన్నపనేని గాంధీ బొమ్మ సెంటర్ దాటగానే నాన్నపనేని స్ట్రీట్లు 3 ఉంటాయి. అంతే, అంత దగ్గరలోకి ఆయన వచ్చాడనేది టీవీలు పెట్టి చూస్తారు. టీవీలు అంతా కాదు, కొన్ని ఛానల్ చూపిస్తూ ఉంటే వస్తున్నారని చెప్పి పేపర్లో కూడా రాశారు అయితే అన్నారు. నాకు ఆశ్చర్యం వేసిందండి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వాడు, ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాడు అసలు అంత చిన్న విషయాలకు వస్తారా? కానీ రౌడీ షీటర్లను కొడితే పోలీసులు వచ్చేయడమేనా? మరి 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఎంతమంది రైతుల ఆత్మహత్యలు, ఎంతమందిని కేసులు పెట్టి హింస పెట్టారు, ఎంతమందిని చావబాదారు. ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి చదువుకున్నవాడు, ఎమ్మెల్యేగా చేసినవాడు, ఎంపీగా చేసినవాడు, వాళ్ళ బాబాయిల మంత్రులు చేశారు, వాళ్ళ తాతల మంత్రులు చేశారు, తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్లు చేశారు. రఘురామకృష్ణరాజు గారి ఫాదర్ వాళ్ళంతా, శిరీషరాజు గారన్నా, రంగరాజు గారన్నా, కనకరాజు గారన్నా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఎంతో అభిమానించేవాళ్ళు. కనకరాజు గారిని నాతో నేను బోర్డు మెంబర్ని, ఆయన బోర్డు చైర్మన్ అప్పట్లో ఎన్టీ రామారావు టైంలో. రంగరాజు గారు అంతకుముందు బోర్డు చైర్మన్ ఆయన. వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు. బాబిరాజు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది రాజులు అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఇవాళ మన డిప్యూటీ స్పీకర్ గారి రఘురామకృష్ణరాజు గారిని ఆ విధంగా చావగొడతారండి. ఎన్ని తప్పులండి చేసింది, ఎన్ని తప్పులు చేశారు, ఎంత హింసలు పెట్టారు, ఎంతమంది జైల్లో పెట్టారు, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారు. నేను ఏమన్నదానికి భగవంతుడి మీద బిడ్డల మీద ప్రమాణం చేసి నేనేమి అనలేదన్నా కూడా 35 సార్లు కోర్టుకు నోటీసులు ఇచ్చి 17-18 సార్లు నన్ను తీసుకెళ్ళి అక్కడ మంగళగిరి కోర్టులో హాజరు పెడితే అది ఏమనుకోవాలని నాకు అర్థం కాదు. కాబట్టి ఇట్లాంటి ఎన్ని చేసి మీరు ఇవాళ చిన్న విషయానికా, మా ఊర్లో అందరికీ తెలుసు వాళ్ళు రౌడీ ఏమంటారు, వాడంతా కూడా రౌడీ గ్యాంగ్ అని, రౌడీ షీటర్లు అని, రౌడీ గ్యాంగ్ అని తెలుసు. చాలా కేసులు ఉన్నాయని కూడా తెలుసు. మొన్న కూడా ఎలక్షన్ల ముందు కూడా వాళ్ళు బాధ్యాన సంగతి టీవీలో చూపించుంటారు మీకు. ఎన్ఆర్ఐ ఒక అబ్బాయి, మా ఊరు మన చుట్టాల అబ్బాయి, దగ్గర అబ్బాయి, మా ఇంటికి ఒక చవతల ఇంట్లో అబ్బాయి నడిచి వెళ్తుంటే కొట్టారు అకారణంగా. ఇవన్నీ కూడా చూసి వాళ్ళు సహించారు. మనాడు ఏం గొడవలు చేయకుండా పార్టీ వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నా. అయినా కూడా ఏమీ లేకుండా ఇవాళ ఏముందని అసలు నాకు అర్థం కాదు రావడం. అక్కడికి ఏం జరిగిందని పోలీసులు కొట్టడం చూపించారండి. పోలీసులు కొట్టడం అనేది మామూలుగా లాఠీ లోపల గదిలో వేసి కొడతారు. వీళ్ళు రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ముందు కొట్టారంట అనుకుందాం కాసేపు. మరి అంతకుముందు బాధిన వాళ్ళంతా ఏంటి, వాళ్ళందరి సంగతి ఏంటి? అనంతబాబు ఏంటి, డోర్ డెలివరీ ఏంటి, లేకపోతే సుధాకర్ బాబు ఏంటి, అలా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పేర్లు మర్చిపోతాం. మీరు టక్కమని అడిగారు ఆ సబ్జెక్ట్, అది అనుకోలేదు నేను వాడు. అట్లాంటిది ఎన్నో 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 కేసులు తిరగదోడితే పాత పత్రికలు, పాత ఛానళ్ళు, సీడీలు చూసి మీలాంటి వాళ్ళు చూస్తే తెలుస్తుంది 5 సంవత్సరాలు ఎంతమందిని హింస పెట్టారు. అంతమందిని హింస పెట్టి అంతమందిని చితకబాది ఎవరిని ఈరోజు ఏంటో 4 రౌడీ వాళ్ళని కొడితే, రౌడీ సీటర్లను కొడితే దానికోసం ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు అక్కడ రావాలనా? అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడినటువంటి అపోజిషన్ నాయకుడు ఇప్పుడే చూస్తున్నాం మనం. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేదు ఆయన, అసెంబ్లీకి వెళ్ళటం లేదు ఆయన. అది మరీ విచిత్రం. ప్రజాస్వామ్య దేశంలో, స్వాతంత్రం కలిగిన దేశంలో మనం అసెంబ్లీకి వెళ్ళాలి. ఒకళ్ళున్నా వెళ్ళాలి, ఇద్దరున్నా వెళ్ళాలి. ఉమ్మడి రాష్ట్రంలో మేమంతా ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. నువ్వన్నా గెలుస్తున్నావా లేదా, ప్రతిపక్ష నాయకురాలుగా ఉండి కన్నా నీ గొంతు తినిపించాలి కదా అని. అంకుల్ నేను గెలుస్తాను తప్పనుకుంటారుగా, నేను ఎన్నికల్లో చాలా చేశానన్న. కాసేపు నా కలెక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు మా జిల్లా కలెక్టర్గా. నేను పోలింగ్ ఏమంటారు దాన్ని, కౌంటింగ్కి ఎప్పుడు వెళ్ళను, సెంటిమెంట్ అసలు వెళ్ళను ఎప్పుడు కూడా అంతే. సతనపల్లిలో గెలిచినప్పుడు కానీ, వినుకొండలో గెలిచినప్పుడు కానీ, ఓడిపోయినప్పుడు కానీ, నేను 3 సార్లు పోటీ చేశాను, ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదు. నాకు అదొక అలవాటు అనమాట. సరే అక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు, కనీసం ఒక 30 సీట్లన్నా వస్తే బాగుండు అనుకుంటున్నాను, దానిలో నువ్వు ఉంటావు అనుకుంటున్నాను అని. అంకుల్ నేను ఉంటాను తప్పకుండా అని చెప్పానన్న, చెప్తా విషయం. సరే నేను ఓడిపోయాను అనుకోండి. తర్వాత ఈయన పి జనార్దన్ గారు గెలిచారు కాబట్టి ఆయన్ని ఫ్లోర్ లీడర్గా పెట్టి, అది కూడా ప్రతిపక్ష హోదా కూడా 1-2 తక్కువైనాయి అంటే ఫ్లోర్ లీడర్గా ఉంటారు, అసలు ఆయన నట్టు పెట్టారు. ఈయన ఇదేంటో మరి 11 వచ్చి నాకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వమని చెప్పని అడగటం ఏంటో, అది ఇవ్వలేదని అలిగానని చెప్పని రాకపోవటం ఏంటో. ప్రజల తరఫున పోరాటానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని భరించినప్పుడు, 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు
ఒక అపోజిషన్ లీడర్గా ఉంటారు, బాధ ఏంటి? చంద్రబాబు గారు రాలేదా? చెప్తున్నాను, అనేక మంది రాలేదా ప్రతిపక్ష నాయకులుగా? అంటే చంద్రబాబు గారి కంటే ప్రతిపక్ష హోదా వచ్చిందిగా 23. అంటే హోదా ఉంటేనే రావాలన్నా? చట్టసభలు అంటే ఏంటండి? అంటే మాట్లాడే అవకాశం ఎవరేమోనండి. అది కాదండి, దిగువ సభ లేకపోతే పెద్దల సభ, లేక పెద్దల సభ అంటే రాజ్యసభ అంటారు, అంతే కదా. లోక్సభ, రాజ్యసభ, సెంటర్ కేంద్రానికి వచ్చేటప్పటికి, లేకపోతే ఇక్కడైతే కనుక మనకి అసెంబ్లీ లేదా కౌన్సిల్, అంతే కదా, అవునా? కౌన్సిల్లో కానీ, అసెంబ్లీ కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఇంతమంది చూస్తున్నాం కదా మనం. పోలం దేవి దగ్గర నుంచి గెలిచారు మనకు తెలిసి చాలామంది చాలా పార్టీలు వాళ్ళు నార్త్ ఇండియాలో కానీ ఎక్కడ కానీ గెలిచారు. ఎన్జి రంగా గారు సైతం ఆయన కూడా అంత వృద్ధాప్యంలో కూడా నడిచి వెళ్ళేవాడు పార్లమెంట్కి, నడిచి వెళ్ళేవాడండి ఆయన. అక్కడ కూర్చుని ప్రతిపక్ష నాయకులు కానీ మాట్లాడుతూ, అధికార పక్షం కానీ మాట్లాడుతుంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ వాడు బాగా మాట్లాడితే ఇలా చప్పట్లు కొట్టేవాడు ఆయన. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే, అధికారంలో ఎవరన్నా ఉండి మాట్లాడితే తప్పనిసరిగా వెళ్ళేవాడు ఆయన పార్లమెంట్కి. చెప్తున్నా, పెద్ద వయసు వచ్చినా కూడా వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ. అటువంటి వాళ్ళు పుట్టినటువంటి ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో అసలు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకే పోను, లేకపోతే నేను వాళ్ళ తరఫునే మాట్లాడను, నేను పత్రికా కాన్ఫరెన్స్ పెట్టను. ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, ఈనాడు బయటకు వచ్చి ప్రజల సమస్యలు అడగలేదు, కనీసం ప్రతిపక్ష నాయకుడు కన్నా ఉంటారు అడుగుతారంటే ఈనాటి వరకు జరపలేదు. కానీ ఇవాళ గవర్నమెంట్ వచ్చి సంవత్సరమైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఉత్సవాలు చేసుకుంటుందేమో, వాళ్ళు ఆనందంగా ఉన్నారేమో, సంవత్సరం అయిందని చెప్పి సంతోషంగా కొంతమంది అనుకుంటున్నారు. కాబట్టి ఇవాడు అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చంద్రబాబు గారు చేస్తున్నారు కనుక, రాజధానికి అడ్డం పడ్డావు కాబట్టి ప్రజలకు వ్యతిరేకమయ్యారు, దౌర్జన్యాలు చేశారు కాబట్టి ప్రజలకు వ్యతిరేకమయ్యారు, కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి తరిమేశారు కాబట్టి ప్రజలకు వ్యతిరేకమయ్యారు, సొంత బాబాయ్ మర్డర్ జరిగిన వాళ్ళని వెనకేసుకొచ్చారు కాబట్టి మీరు ప్రజలకు వ్యతిరేకమయ్యారు, ఒక చండశాసనులాగా, ఒక నియంతలాగా మీరు ప్రవర్తించారు కాబట్టి ప్రజలకు వ్యతిరేకమయ్యారు. అటువంటప్పుడు మీ బాధ్యత మీరు నిర్వర్తించకుండా కేవలం గుంటూరు జిల్లాలో తెనాలి అనేటువంటి చరిత్ర కలిగిన పట్టణంలో ఐతానగర్ అయినటువంటి ఒక వార్డులో మీరు అక్కడికి వచ్చి, రోడ్డు మీదకి వచ్చి, అక్కడ గాంధీ బొమ్మ సాక్షిగా అక్కడ ధర్నా చేయడానికి రావడం, మీకు నల్ల బెలూన్లు స్వాగతం పలకడం, గోబ్యాక్ అని చెప్పి అరవడం, ఇది అంత అవసరమా? ఏ వరకు పెట్టారు చెప్పండి, నాకు అర్థం కాదు. ఏంటి మీరు వరకు పెట్టి వాళ్ళ తెనాల్లో చేసిందేంటి? ఏదో వాళ్ళ కార్యకర్తలకు కాస్త బలం, ధైర్యం ఇవ్వాలనుకున్నారు, తప్పే ఉంది. ఎవరికి? వాళ్ళ కార్యకర్తలకి. ఏమి ధైర్యం ఇచ్చారు? ఇప్పుడు ఇంకా అది పోయింది, ఉన్నది పోయింది. ఇప్పుడు ఇక ఆధార్యం కూడా లేదు. రేపు పొద్దున పిచ్చి వేషాలు అయితే జనాలే ఉతుకుతారు వాళ్ళని, అంతే కదా. ఏం సాధించారండి మీరు వచ్చి? ఏం సాధించారు? మీ పార్టీ వాళ్ళే అక్కడ అందరూ ఏమనుకుంటున్నారో చెప్తున్నారు. ఇందాక మా ఇంటికి వచ్చిన జనాలు మీ పార్టీ వాళ్ళే, ఆయన పార్టీ వాళ్ళే, ఎందుకు వచ్చాడు, ఇట్లాంటి దానికి రావటం ఏంటి, అసలు ఈ రౌడీ మొక్కల తరపున రావటం ఏంటి, ఈ రౌడీ షేటల తరపున రావటం ఏంటి, ఇంత చిన్న విషయానికి ఆయన రావటం ఏంటని ఏముంది? ఏదనే వాళ్ళే రాను వచ్చాడు పోను పోయాడు నా పదాలు అంటాం బాగుండదు, కానీ రాను వచ్చాడు పోను పోయాడు ఎందుకండి? ఇది మంచి పద్ధతి కాదండి, ప్రతిపక్ష నాయకుడు ఉన్న లక్షణాలు కాదు. సరే, ఇంకెందుకు దాని గురించి టైం అంతా. కానీ సరే, మీరు ఇందాక అన్నారు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి పాలన ఏ విధంగా సాగిందనుకుంటున్నారు? మీరు కొంత అంచనా ఉంటుంది, మీకు కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఏం చేశారంటారు? చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందే ఎప్పుడైతే ఆయన అన్యాయంగా, అక్రమంగా రాజమండ్రి జైల్లో మీరు 53 రోజులు పెట్టారో, ఆ రోజే ఇక గవర్నమెంట్ చంద్రబాబు గారిది అనేది వచ్చేసింది. అంటే జైల్లో పెట్టడం అనేది కాదు, అంటే ఆ వచ్చిన స్పందన, అదే అన్యాయంగా పెట్టారు అనేటువంటి ఆలోచన, ఇట్లాంటి ఆయన్ని పెట్టడం ఏంటి అని చెప్పిన దాంతో దేశ విదేశాల్లో వచ్చినటువంటి మద్దతు ఇవన్నీ చూసినప్పుడే ఆయనకి ఇంకా తిరుగులేదు అనిపించింది. దాంతో అనేక మంది ఆ పార్టీ నుంచి వదిలిపెట్టి ఈ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. అప్పుడు అనిపించింది చాలామంది చేరుతున్నారు ఇక్కడ అని చెప్పి, చాలామంది జాయిన్ అయ్యారు. వచ్చి చాలామంది సీట్లు కూడా ఇచ్చారు, అటు నుంచి వచ్చిన వాళ్ళకి చాలామందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా చెప్తున్నా మీకు, తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళని చేర్చుకోవటం ఏమిటని కానీ, వాళ్ళు వచ్చి చేరినందువల్ల మీరు మంత్రి పదవులు ఇవ్వటం ఏంటని కానీ, మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఎందుకు ఇచ్చాను ఎవరు అడగలేదు. ఎందుకు అడగలేదంటే, చంద్రబాబు గారు ఏదైనా ఆలోచించే చేస్తారు, ఆయనకంతా దూరాలోచన ఉంది,
కాబట్టి అంతేకాకుండా ఆయన రాష్ట్ర శ్రేయస్సు కోసం చేసే కార్యక్రమాల్లో రాజధాని నిర్మాణం కావచ్చు, లేకపోతే నిరుద్యోగ సమస్య తీర్చడం కావచ్చు, లేకపోతే పెన్షన్ పెంచడం కావచ్చు, ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇవాళ ఇది ఏమంటారు దాన్ని రేషన్ షాప్ అక్కడెక్కడో ఎండలో నుంచి క్యూలో నుంచి ఆ బండాడు రోజు వస్తే ఇక ఆ తర్వాత కాసేపు నుంచి వాడు దారినాడు వెళ్ళిపోతాడు, మిగిలిపోయి అమ్ముకుంటాడు, ఇక మిగిలిన వాళ్ళు లబోదీపోమంటారు. అట్లా కాకుండా ఒక 15 రోజుల వరకు గడువు ఇచ్చేసి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడైనా సరే పాత పద్ధతిలో అది బెటర్గా ఉంటుందని చెప్పి ఒక మంచి ఆలోచన చేయటం, ఏదైనా కానీ ఇట్లాంటి ఆయన చేస్తాడు, ఏదో మంచిగా మనకు ఉంటాడు ఆయన అనే దాంతో నమ్మకంతో ప్రజలు ఆయనకు నమ్మి ఓటు వేశారు. ఓటు వేసినందుకు ఆయన ఖచ్చితంగా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏదైతే నమ్మకాన్ని నిలబెట్టారో దానికోసం ఖచ్చితంగా రైతాంగ సంక్షేమం కానీ, లేకపోతే సోలార్ సిస్టమ్ కానీ దానికి రాయితీలు ఇవ్వటం కానీ, తర్వాత గ్రామాల్లో నీటి కొరత తీర్చడం కానీ, అప్పుడు కనుక ఆ రోజుల్లో కొన్ని పెట్టారు ఆయన. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సహించి స్టేట్ గవర్నమెంట్ ప్రోత్సహించడం కూడా ఉంటుందండి. ప్రచారం చేయడం కూడా బాబు గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దాని రాయితీలు ఇస్తుంది, పెట్టుకుంటున్నారు, అది వేరే విషయం. రెండో చాలా మంది కూడా పెడతారు. మా ఊళ్ళో కూడా ఇంకా నేను ఒక్కదాన్నే ఇంకా మొదలు పెట్టలేదు. మా ఇంటి దగ్గర కూడా మా మరుదులు అందరూ అన్నీ పెట్టేశారు, పెడుతున్నారు, అంత పెట్టేస్తాం అందరం కూడా. చెప్తున్నారు కొన్ని విషయాల్లో. అట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఇక మహిళల విషయంలోనే కాదు, ఇక ఇప్పుడు వచ్చినటువంటి కార్యక్రమాలు చేసే ఏదైతే ఆయన ముఖ్యంగా రాజధాని మీద ఫోకస్ చేశారు ఆయన. దానికోసం ఆయన తపనంతా. ఎందుకంటే 5 ఏళ్ళు పోయింది కదా, రాజధానిలో నిర్మాణాలన్నీ ఆగిపోయినాయి కదా, కొన్ని పునాదుల్లో కొన్ని. అప్పుడు నవనిర్మాణం అనేవాళ్ళు చంద్రబాబు గారు మీకు గుర్తుండి ఉంటుంది. ఏంటి నవనగరాలు, నవనిర్మాణం అంటే నగరాలనే కాదు, నూతనమైనటువంటిది మొదటి నుంచి ఎత్తుకుంటున్నాం అని చెప్పిన, అంటే నవనిర్మాణం అని చెప్పిన అనేవాళ్ళు బాబు గారు. పునర్నిర్మాణం, ఇప్పుడు పునర్నిర్మాణం, అప్పుడు నవనిర్మాణం. మోడీ గారు వచ్చి ఫౌండేషన్ వేసిన తర్వాత మొదలుపెట్టింది నవనిర్మాణం, అప్పుడు పునర్నిర్మాణం కాదు. ఎందుకంటే మనం విడిపోయి వచ్చాం, తాడు బొంగరం లేకుండా, ఒక బల్లా కుర్చీ కూడా లేకుండా వచ్చారు బాబు గారు. మీకు గుర్తుందో లేదో, ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఇది చెప్పబోయే ముందు బాబు గారు ఇప్పుడు ఏం చేస్తారనేది మీకు గుర్తు చేయదలుచుకున్నాం. వస్తున్నప్పుడు మనకి ఏమైనా ఇచ్చారండి? నిన్నేదో ఒక బిల్డింగో ఏదో ఇంకోటి ఏదో రావాల్సి ఉంది అని చెప్పని ఏదో మాట్లాడారు. హైదరాబాద్ ఇంకేదో మన ఈక్వల్స్ ఉమ్మడి ఏదో 1-2 ఉన్నాయని చెప్పని. ఏముందండి, ఏమి ఇచ్చారు మనకి? ఆఫీసులు కొన్ని, అన్ని ఆఫీసులు ఇక్కడ తెచ్చుకున్నా కూడా కొన్ని ఏదో 1-2 మిగిలినాయి. అంతేగాని దాని బదులు డబ్బు ఇవ్వటం కానీ నష్టపరిహారం ఇవ్వటం కానీ పెద్దగా మనకేం రాలేదు నాకు తెలిసినంత వరకు. తీసుకోవాలి మేడం, మీరు మన హక్కు కదా అది. అదే ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, తెలంగాణ కన్నా మనకు ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదొకటి ఆలోచించాల్సిన విషయమే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వచ్చి విడిపోయి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన ఉంది ఎక్కడో తెలుసా అండి, ఇరిగేషన్ ఆఫీస్. ఇప్పుడు గవర్నర్ గారు ఏదైతే బంగ్లాలో ఉన్నారో కొన్ని గదులు కట్టించారు కాబట్టి కొంతకాలం గవర్నర్ బంగ్లాగా కొంత చేశారు, దాన్ని బాగు చేశారు, రెవల్యూషన్ చేశారు. దానిలో ఉన్నారు బాబు గారు, అదే సెక్రటరియట్ బాబు గారికి. మీరు ఆశ్చర్యపోతారు, మీకు గుర్తుందా? గుర్తుందండి. దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదే సెక్రటరియట్గా పాపం దానిలో ఉన్నారు. సరే, ఇక మంత్రులు అక్కడక్కడ తీసుకుంటా పోయి అద్దెకి తీసుకుంటే అక్కడక్కడ అద్దెకి తీసుకున్నారు, వాళ్ళు ఉన్నారు. చకచక ఎప్పుడు కట్టారు, కన్ను మూసి తెరిచే లోపల రాజధానిలో మన సెక్రటరియట్ వచ్చేసింది. అవునా? అసెంబ్లీ బిల్డింగులు తయారైనాయి, కౌన్సిల్ బిల్డింగులు తయారైనాయి. ఇది ఆయన టైంలోనే వెళ్ళాం కదా. నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను, అయిపోయింది, అప్పుడే నాది అయిపోయింది. మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నా. నేను అడుగుపెట్టలేకపోయాను అసెంబ్లీలో, కౌన్సిల్ మండలిలో, ఎందుకంటే నేను అప్పుడు లేను, నాకు ఎమ్మెల్సీ రాలేదు. రెండోసారి, ఒకసారి వచ్చింది అప్పుడు. అయితే నేను వెళ్ళేదాన్ని, మా కమిషన్ చైర్మన్గా ఇచ్చారు బాబు గారు, వెళ్తుండేదాన్ని. అసలు ఎంత త్వరగా కట్టారండి. సరే, బాబు గారు తాత్కాలికమైంది, ఇది అనుకోకండి, చాలా గొప్పగా నేను కడుతున్నానని ఆయన అంతా చూపించారు. దాని దురదృష్టమో అదృష్టమో కానీ మన గవర్నమెంట్ రావాల్సిందే. ఆయన పాపం ఇంత చకచకా చేశాడే, ఇంకా కష్టపడ్డాడే, విడిపోయిన రాష్ట్రానికి ఏమీ లేకుండా వచ్చాడే, కుర్చీ లేదు కూర్చోడానికి, ఒక బలా లేదు, ఒక ఆఫీసు లేదు, ఇరిగేషన్ ఆఫీసులో ఉన్నాడే, ఆయన ఎంత శ్రమ పడ్డాడు, ఎంత కృషి చేశాడు పాపం అని చెప్పని అనుకుని ఇంకా గెలిపించాల్సింది పోయి నమ్మిపోయి తీసుకొచ్చి ఈ మహానుభావుడిని పెట్టుకున్నారు, బాబు గారిని ఓడించారు. ఏమైంది? ఆ రాజధాని సంగతి కూడా అసలు రాజధాని లేదని చివరికి పార్లమెంట్లో రాజ్యసభలోనూ మీ రాజధాని ఏది అంటే ఎక్కడ ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చాం మనం. అమరావతి అని చెప్పుకోవడానికి లేదు, రాజధాని ఉందని చెప్పడానికి లేదు, లేదని చెప్పడానికి లేదు. చివరికి అదృష్టం బాగుండి మళ్ళీ చంద్రబాబు గారు రాబట్టి, లేకపోతే అక్కడ కూడా కూటమి ప్రభుత్వం రాబట్టి
ఇప్పుడు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది కనుక, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన కూడా సహకరిస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పనులన్నీ మొదలుపెట్టారు. మీరు అన్నారు ఏం పనులు మొదలుపెట్టారంటానికి ఇదంతా ఎందుకు చెప్పానంటే, జీరోగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మొన్న పోయిన గవర్నమెంట్ జీరోగా చేసింది. ఏం చేయలే, ఏమీ కట్టలేదు, అసలు కట్టకుండా ఏమీ చేయకుండా అట్లా చేసి ఇవాళ వాళ్ళు దిగిపోయిన తర్వాత కూడా సహకరించకపోగా ఇంకా వ్యతిరేకతతో మాట్లాడము, ఏదేదో మాట్లాడటం చేయడమే కాకుండా ఇంత తెనాలు వచ్చి వెళ్ళిపోయాడు చూడండి, పిచ్చి పనులు చేసుకోవడానికి పనికొస్తున్నారు తప్ప ఇంకేం లేదు. అయితే చంద్రబాబు గారు మాత్రం తాను చేసే కార్యక్రమాలు తాను చేసుకుపోతూ ఉన్నారు. ఎంత చేసుకుపోతున్నారంటే మంత్రులు కానీ వాళ్ళని కానీ మీరంతా జాగ్రత్త, ప్రజలంతా మనం గమనిస్తూ ఉంటారు, మన నమ్మి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా కార్యక్రమాలకు సహకరించండి అని చెప్తూ ఇప్పుడు మళ్ళీ పనులన్నీ మొదలుపెట్టారా లేదా? రాజధాని పనులు మొదలైనవి కదా, మరి ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి మళ్ళీ మన కొన్ని ఫౌండేషన్ వేయించారు కదా, పునర్నిర్మాణం పెట్టారు కదా. అప్పుడు నవనిర్మాణం కోసం వచ్చాడు ఆయన, మొన్న పునర్నిర్మాణం కోసం వచ్చాడు ఆయన మోడీ గారు. మళ్ళీ కేంద్రానికి వెళ్ళి అందరు మంత్రులను కలవడం, 2 రోజులు ఉండటం, వాళ్ళ చుట్టూ తిరగడం, మాకు ఇది కావాలండి, మాకు ఇది కావాలి, ఈ డిపార్ట్మెంట్ కావాలి, ఈ డిపార్ట్మెంట్కి ఇంత కావాలని చెప్పడం, వాళ్ళు ఇచ్చిందంత కొంత సంతృప్తి చెంది రావడం, మళ్ళీ ఎలాగ పెట్టుబడులు ఇదేంటని చెప్పి అనుకోవడం, కేంద్రంతో మాట్లాడుకుంటూ రాష్ట్రంతో తను సర్దుబాటు చేసుకుంటూ మరి ఆయన కష్టపడుతున్నారు. ఆ కష్టపడే దాంట్లో ఖచ్చితంగా ఇవాళ జరిగేటువంటి ఈ పెన్షన్ ఇచ్చే విధానంలో కానీ, ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇవ్వటం కానీ, తర్వాత కొంతమందిని ఎంకరేజ్ చేయటం కానీ, సహకరించండి మీరు అని P4 మీరు చూశారు కదా. అది ఏంటంటే నేను వెళ్ళాను ఆ రోజు, ఒక మొదటి మీటింగ్కి వెళ్ళాను, నేను తర్వాత వెళ్ళలేకపోయాను కానీ మొదటి మీటింగ్కి వెళ్ళాను, వెళ్ళి చూశాను. అక్కడ చూస్తే పెద్ద వాళ్ళని, అంటే బాగా డబ్బున్న వాళ్ళు ఒక 4-5 వస్తారు. వాళ్ళు ఆకర్షించేది చెప్తారు, బాబు గారు మొహమాటం లేకుండా ఇది సంగతి, ఈ పిల్లాడు చదువుకోవాలని ఉంది, ఈయన మార్కులు వచ్చినాయి కానీ చదివించలేరు, పొలం పని చేయిస్తున్నారు, ఈ పిల్లకి చదువుకోవాలని ఉంది, తన కోరికలు నెరవేర్చాలంటే ఎవరో ఒకరు చదివించాలి అంటే దాని మూలంగా వాళ్ళు వచ్చి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు పెట్టి ఎంతమంది చదివిస్తారు, 100, 150 లేకపోతే ఒక 2000 మంది ఎవరైనా చదివిస్తామంటే అట్లాగే వాళ్ళకి దత్తత ఇచ్చినట్టుగా వాళ్ళు చదివించే విధంగా, ఆ పిల్లలకు భవిష్యత్తు వచ్చే విధంగా నిరుపేద పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదొక మంచి కార్యక్రమం తీసుకున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి అందరూ కూడా అక్కడ ఏం కావాలి ఏంటని సభలు పెట్టిన డెవలప్మెంట్ ఏంటి అన్నప్పుడు, మా ఊళ్ళో నీళ్ళు లేదండి, మా చెరువు కావాలండి, లేకపోతే బావి కావాలండి, లేకపోతే బోర్వెల్స్ కావాలండి అంటే వాళ్ళకి మంచినీటి సౌకర్యం చూడమని అక్కడికక్కడే కలెక్టర్లు లేకపోతే జాయింట్ కలెక్టర్ని వాళ్ళకి చెప్పడం, చేయించడం, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా అవన్నీ కానీ మేడం, దీంట్లో మీరు ఒక మహిళగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాను, మీ పార్టీకి సంబంధించి ప్రధానమైనటువంటి హామీ మహిళలకి రాష్ట్రంలో ఉచిత బస్సు హామీ ఎందుకు సంవత్సరం అయినా కానీ మీరు అమలు పరచలేకపోతున్నారు? కొన్ని స్కీములు అండి అవి పెట్టి తీసేసే కన్నా, పెట్టి ఫెయిల్ కన్నా, ఆ స్కీములు పెట్టిన తర్వాత దానివల్ల మళ్ళీ ఇతరత్ర మనకి ఇబ్బందులు రాకుండా అవసరం అయితేనే బస్సు ఎక్కుతారా, అవసరం లేకుండా ఎక్కుతారా, దానివల్ల ఎంత మేరకు నష్టం. ఇప్పుడు తెలంగాణలో ఇచ్చారు, ఆటో వాళ్ళంతా అలా పోతే ఇవ్వను గోలు చేసి జెండెత్తారు, గొడవ చేశారు, మా పొట్ల కొట్టారు, బస్సుల్లో మీరు ఇప్పటి మా ఎక్కట్లేదని, ఆటో వాళ్ళకి నష్టం వస్తుందని ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎట్లా ఆయన అనుకున్నాడు, చేశాడు. చెప్తున్న విషయం ఇప్పుడు రకరకాలు ఉంటాయండి, రకరకాల కారణాలు ఉంటాయి. ఏం చేస్తారు మహిళలకు మొండి చేస్తారు. అందుకని ఏంటంటే అందుకని ఏంటంటే బేరీజు వేసుకుని ప్రయాణికులు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు మహిళలు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, మగవాళ్ళు అయితే స్కూటర్ల మీద వెళ్తున్నారు, కానీ ఆడవాళ్ళు కూడా స్కూటర్ల మీద వెళ్తున్నారు కొద్ది దూరమైనా, అవునా. తర్వాత అట్లాగే మా బస్సు అయితే మా ఊర్లో నేను బస్సులో వేయించానండి, మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని విషయాలు చెప్తున్నా మీకు. మనం ఇచ్చిన సౌకర్యాన్ని ఉపయోగించుకోకపోవడంలో ప్రజలు కూడా కోపం వచ్చినా సరే నేను ఉన్నది చెప్పదలుచుకున్నా. మా ఊరికి రోడ్ అనేది ఒక 3 కిలోమీటర్ల అవతలు ఉండేది నేను చిన్నప్పుడు, రైలు అనేది 2 కిలోమీటర్ల అవతలు ఉండేది. మా పొలాల్లోంచి రైలుకు నడిచి వెళ్ళేవాళ్ళు, వర్షం వస్తే ఇట్లా చీరలు బట్టలు పైకి పట్టుకుని నడచాల్సి వచ్చేది బురదలో. సరే అటువంటి పరిస్థితి నుండి బ్రిడ్జిలు కట్టించాం, ఆ తర్వాత రోడ్లు వేయించాం.
ఆ తర్వాత బస్సు వేయించమ్మా ఇన్ని చేశారు కదా బస్సు కూడా అన్నారు. సరే అని చెప్పని ఇక బస్సు కూడా మా ఊరికి బస్సు పెట్టించా నేను. వినుకొండలో చేసినప్పుడు కానీ సత్తనపల్లిలో చేసినప్పుడు కానీ ఆ సొంత ఊరు కూడా చేసుకోకపోతే బాగుండదులే పదవిలో ఉన్నాం కదా అని మా ఊరికి కూడా ఒక రోడ్డు వేయించడం, మా ఊరికి కూడా ఒక బస్సు వేయించడం చేశారు. బస్సులో ఎక్కితే ఒట్టు 10 రోజులు ఎక్కారు, తర్వాత ఎక్కల. ఎందుకని ఎక్కలేదంటారు? మేబీ డబ్బులనే కాదు. బస్సు అయితే ఇంటి దాకా రాదు, ఆటో అయితే 10 మంది ఎక్కించుకుంటాడు. అంటే మీరు చెప్పేది ఎప్పుడు 2000 సంవత్సరం దగ్గర నుంచి ఇంటి దాకా వచ్చి ఎక్కిస్తాడు 2000 సంవత్సరంలో ఎక్కిస్తాడు. రెండోది ఇప్పుడు స్కూటర్ మీద వెళ్ళిపోవచ్చు, సైకిల్ మీద వెళ్తున్నారు, స్కూటర్ మీద వెళ్తున్నారు, లేకపోతే మోటార్ సైకిల్ మీద వెళ్తారు, అట్లా వెళ్తారు. బస్సు ఎన్నిసార్లు వస్తుంది? ఊరికి 3 సార్లు వస్తుంది. వాళ్ళు ప్రయాణం చేయాల్సింది ఎన్నిసార్లు చేస్తారు? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారు కదా. దాని మూలంగా బస్సే ఎక్కలేదు. మళ్ళీ నేను వెళ్ళేటప్పటికి ఒక 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత వెళ్తే బస్సు రావట్లేదు ఊరికి అన్నారు. ఫోన్ చేశాను డిపో మేనేజర్కి, ఏంటండి ఎవరు ఎక్కట్లేదు మేడం. ఇప్పుడు మీ ఊరికి అసలు నాన్ స్టాప్ బస్సులు కూడా లేవు మేడం? జిల్లా కేంద్రం నుంచి నాన్ స్టాప్ బస్సులు లేదు. ఇంత రద్దీ ఉంటుంది కదా, అంత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా. చెప్పి తెనాలి కాదండి సార్, ఇప్పుడు పల్లెటూరు సంగతి. ఓకే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అవునట నాన్ స్టాప్ బస్సులు తీసేశారు. తీసేశారట, ఎక్కట్లేదంట. అయితే మేడం మీరు ఇందాక ఒకటి అన్నారు కదా, అవసరం లేకుండా కూడా వాడతారని. మీరు అన్నమాట కరెక్టే, కానీ ఒక 10 రోజులు 20 రోజులు ఆ మోజు ఉంటుంది. అంటే పని మానుకొని కూడా ఏదో ఒక ఊరు వెళ్ళి రావాలని. మీరు నిజంగా ప్రభుత్వం ఉచిత బస్సులు పెడితే ఎవరికి లబ్ధి అంటే కాలేజీలకు వెళ్ళే ఆడపిల్లలకి ఉపయోగం ఉంటుంది. ఏదన్నా అత్యవసరంగా అంటే పుట్టింటికో అత్తింటికో వెళ్ళాల్సినటువంటి మహిళలకే కాదు, అందరికీ అవసరం ఉంటుంది. పెళ్ళిళ్ళకి అవసరం ఉంటుంది, పుట్టింటికి అవసరం ఉంటుంది, అత్తింటికి అవసరం ఉంటుంది, సరుకులు కూడా ఏదన్నా టెంపుల్స్కి వెళ్ళాలన్నా అవసరం ఉంటుంది. మీరు అన్నట్టు చదువుకోవడానికి పెళ్ళి వెళ్ళడానికి అవసరం ఉంటుంది. ఆ సకాలంలో ఆ బస్సు రావడం ఒక పరిస్థితి, సకాలంలో దించడం అనేది ఒక పరిస్థితి, తర్వాత ఎక్కడం అనేది ఒక పరిస్థితి, వాళ్ళని ఎక్కడ దించాలనేది ఒక పరిస్థితి. కాబట్టి 4 రోడ్ల కూడల్లో దించాలనా లేదా ఇంటి దగ్గర దించాలనా అనేది ఒక ఆలోచన, చెప్తున్న విషయం. బస్సు కదా అని ఎక్కడ పడితే అక్కడ ఆగదు, అది ఆటో ఆగినట్టుగా బస్సు ఆగదు. సరే అయినా కూడా చూడాలి కదా, ఎంత పోటీ కదండి. అదే మీ మంత్రి గారు చెప్పారు నేను చెప్తున్నానండి, ఉచిత బస్సు వద్దని నేను అన్నాను. నేను కూడా ఎక్కుతా, ఎందుకంటే కార్లో ఆయిల్ పోయించడం కూడా కష్టమైంది నాకు ఇప్పుడు. చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. బస్సులు ఉచిత బస్సు అయితే ఉచిత బస్సు కూడా ఎక్కడానికి సిద్ధంగానే ఉంటాను నేనైనా. కానీ ఆలోచించి బాబు గారు ఎంతవరకు దాన్ని నడపగలం, ఎంతవరకు చేయగలం, ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అని చెప్పని కొంచెం ఆలోచించి అందరితో మాట్లాడి ప్రజాభిప్రాయం కూడా తెలుసుకుని ఆచితూచి అడుగు వేస్తారు చంద్రబాబు గారిని అందరికీ తెలుసు. సరైన నిర్ణయం తీసుకుంటారు, టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నానండి. ఓకే మేడం, మహానాడు సందర్భంగా ప్రధానమైన చర్చ ఏంటంటే పార్టీలో కొత్త నీరు రాబోతుంది, పాత నీరుకి కష్టకాలమే. ఇంకా అంతా వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ రాబోతున్నారు. ఆయన చేసేయాలనేటువంటి కంకణం కట్టుకున్నారు చాలామంది. ఏంటి ఆయనకు అసలు ఆ క్యాపబిలిటీ ఉందా? ఇప్పుడు అర్జెంటుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఏమంటారు, మీరేమంటారు అసలు? అది కాదండి, అర్హత ఉందా లేదా అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? అర్హత అంటలేదు నేను, క్యాపబిలిటీ ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు పులి కడుపున పులి పుడుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు గారు వారసులుగా రావడానికి కారణం అందరికీ తెలుసు. ఎందుకు వచ్చారు ఆయన సడన్గా ఆ ప్లేస్లోకి? బాబు గారు నిత్యం కష్టపడే వ్యక్తే కాదు, ఎన్టీ రామారావు గారికి అనేక రకాలుగా సహకరించి ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి దిగిపోయినప్పుడు, నాదెళ్ల భాస్కర్ గారు గొడవలప్పుడు చంద్రబాబు గారు ఎంతో ఇదిగా వెళ్ళి బెంగళూరులో క్యాంప్ పెట్టి, అప్పుడు బెంగళూరులో ఆయన అక్కడ ఆనాటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రఘుపతి గారు లాంటి కేంద్ర మంత్రులు, లేకపోతే అక్కడ రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి నంది హిల్స్లో క్యాంప్ పెట్టి బాబు గారికి అండగా నిలబడి మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించకుండా, ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా కూడా వద్దని చెప్పనని, కేవలం అసలు మంత్రే కాదు ఎమ్మెల్యే కూడా అక్కర్లేదు అని చెప్పనని ఆయన పోటీ కూడా చేయకుండా ఉండి ఆ పరిపాలన సాగించిన తర్వాత ఒక టర్మ్ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయ్యారు రాష్ట్రంలో. మంత్రి అయిన తర్వాత దేని మూలంగా ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు? అప్పుడు వారసత్వం కావాలని కాదు, పార్టీని రక్షించాలి, రాష్ట్రాన్ని రక్షించాలనే ఉద్దేశంతో
ఆనాడు నుంచి ఓ దుష్టశక్తి చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం అంతా అనే దాంతో మా ఓటు వాళ్ళంతా కూడా స్టేట్మెంట్లు ఇవ్వటము, పత్రికల్లో రావటము చాలా ఇదైపోతున్న తరుణంలో అందరి కోరిక మేరకు, అందరూ ఆలోచన మేరకు ఇప్పుడు లోకేష్ బాబుని ఎలాగైతే తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని చెప్పి అనుకుంటున్నారు, అట్లా చంద్రబాబు గారిని కావాలని చెప్పి ఆ పద్ధతిలో చంద్రబాబు గారిని తీసుకురావడం జరిగింది అప్పుడు. కాబట్టి అట్లా ఇప్పుడు కూడా నిన్న మీటింగ్లో నేను ఎంటున్నప్పుడు నేను టీవీ దగ్గర కూర్చున్నాను, అక్కడికి వెళ్ళలేదు. నాకు అనిపిస్తుంది అక్కడికి వెళ్తే కొంచెం చూసేదాన్ని, చుట్టూ స్టేజ్ మీద కూర్చుని నా పక్కన కూర్చున్న వాళ్ళు ఏదో సీనియర్ స్టేజ్ మీద కూర్చోబెట్టేవాళ్ళు, అది కూడా వెనక ఎక్కడ కూర్చోబెట్టేవాడో నాకు తెలియదు. కానీ ముందంతా మంత్రులు వాళ్ళు కూర్చున్నారు కాబట్టి, మరి పెద్దాన్ని కాబట్టి సీనియర్ని కాబట్టి ప్రతిభా భారతి గారు కూర్చున్నారు కాబట్టి నన్ను కూడా కూర్చోబెట్టేవారేమో, అది నాకు తెలియదు. కానీ అక్కడ చూసినటువంటి కార్యక్రమాలను టీవీలో చూసినప్పుడు చాలామంది మెజారిటీ చాలామంది మాట్లాడిన అంతా కూడా దరిదాపుగా లోకేష్ బాబు అర్హత ఉంది, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి అని చెప్పని అన్నారు. తప్పనిసరిగా బాబు గారు తన శక్తివంతం లేకుండా తాను శక్తికి మించి చేస్తారు. ఆయన వయసు కూడా ఎవరు కనిపించదు, అసలు ఆ వయసు ఉందని అనుకోరు కూడా ఎవరు. ఆయన చాలా బాగా చాలా ఓపికగా చేస్తారు. ఆయన యోగాసనాలు వేస్తారంట, ఫుడ్ చాలా లిమిట్గా తింటారని, చాలా జాగ్రత్తగా ఉంటారు, ఏ అలవాటు లేకుండా ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన మేధస్సు, ఆయన యొక్క తెలివితేటలు, ఆయన క్యాపబుల్, ఈ రాజధాని నిర్మాణం ఇవన్నీ కూడా ఆయన చూస్తారు కాబట్టి ఆయనేమంటారు చానాళ్ళ వరకు కూడా. మళ్ళీ అయితే ఇక్కడ లోకేష్ బాబు వాళ్ళు ఎంతవరకు సహకరిస్తున్నారని చూసినప్పుడు చాలా సహకారం అందిస్తున్నారు. అంటే గవర్నమెంట్ రావడానికి యువకడం పాదయాత్ర చేయటం కావచ్చు, లేకపోతే కార్యకర్తలు నిధి కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆపదలు ఆదుకోవటం కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తను కూడా వస్తే బాగుంటుంది అనేది అందరికి ఉన్నమాట వాస్తవం. అయ్యేటప్పుడు ఎవరు ఆపలేరండి, చంద్రబాబు గారిని ఎవరు ఆపలేరు, ఆయన కూడా ఎవరు ఆపలేరు. ఎవరు వస్తారో ఎవరు పోతారో అనేది మనం చెప్పలేము. కానీ కొన్ని విషయాల్లో మనకు కనిపిస్తుంది లోకేష్ బాబు తప్పనిసరిగా అర్హత ఉంది, తప్పకుండా వచ్చేటువంటి శక్తి ఉంది, 100% లోకేష్ బాబుకి అర్హత ఉంది అని. అయితే మేడం నేనంటుంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా కానీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కానీ ఆయన స్కిల్స్, ఆయన నేర్పరితనం, ఆయన ప్రజలతో మమేకమై ఉండటం కానీ మిగతా అంశాలు కానీ ఆయన తెలివితేటలు మీరు అన్నట్లుగా ఆ చంద్రబాబుని చూసిన కంటితో నారా లోకేష్ అనేటువంటి ఒక యువకుడిని, ఒక యువ నాయకుడిని చూసి ప్రజలు అంటే యాక్సెప్ట్ చేయగలుగుతారా అని. ఎన్టీ రామారావు గారిని చూసిన కంటితోటి చంద్రబాబు గారిని చూడలేదా? చూశారు. చంద్రబాబు గారు సక్సెస్ కాలేదా? అయ్యారా లేదా? అయ్యారు. ఇప్పటికి అవుతున్నారా లేదా? ముందు కూడా అవుతారు కదా, అది ఖచ్చితంగా అవుతారు, దాంట్లో ఇంకా నో డౌట్ అండి. ఏది ఏమైనా ఇవాళగా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి నిర్మాణం కోసం, రాజధాని నిర్మాణం కోసం, తర్వాత ఈ రాష్ట్రం ఇంకా అనేక పరిశ్రమలు తీసుకురావాల్సి ఉంది. ఆయన అనుభవాన్ని ఇంకా కూడా ఈ రాష్ట్రం కోసం ఉపయోగించాల్సి ఉంది. కాబట్టి దాంట్లో చంద్రబాబు గారు 10 కాలాల పాటు ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అయితే ఆయనకి చేదోడు వాదోడుగా లోకేష్ బాబు ఒక్కడే కాదండి, ఇంకా మంత్రులు, లేకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా సహకరించాల్సిందే. అందరూ సహకరించాలి బాబు గారికి. బాబు గారు మనకి పెద్దది, అంతే కదా, పెద్ద దిక్కు. బాబు గారు మనకి మార్గదర్శి, అంతేనా? బాబు గారు మనకి భవిష్యత్తును నిర్దేశించేటువంటి శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక ఆకర్షణ దేశ విదేశాల్లో సైతం. కాబట్టి చంద్రబాబు గారు ఆయన అవసరం చాలా ఉంది. ఆయనకి చేదోడు వాదోడుగా రాష్ట్రంలో కొంత మనకి యువతరాన్ని ఎంకరేజ్ చేసే దానికోసం లోకేష్ బాబు కూడా అవసరం అనేది కూడా ఉందనేది అందరూ అంటున్నారు. కాబట్టి నేను కూడా ఆమోదిస్తాను. నేను కూడా చూశాను, అదంతా టీవీలో కూడా చూశాను. ఖచ్చితంగా దానికి అనుమానం లేదు. అయితే ఏ టైంలో ఎప్పుడు ఏంటనేది ఆ నిర్ణయం కూడా చంద్రబాబు గారే చేస్తారని నేను అనుకుంటున్నాను. మొత్తంగా సీనియర్లు జూనియర్లు అంతా కలిసి నారా లోకేష్కి పట్టం కట్టాల్సిందే అంటున్నారు. అలా ప్రజలు కూడానండి, ప్రజల అభిప్రాయం కూడా ఉంది. ప్రజల అభిప్రాయం కూడా చంద్రబాబు గారు తీసుకుంటారని నేను భావిస్తున్నానండి. దానికి ఎవరు కాదనేవాళ్ళు లేరు నాకు తెలిసినంత వరకు. కానీ సీనియర్లు కొంత బాధతో ఉంటారు మేడం, అంటే వాళ్ళ పదవులకి ఎక్కడన్నా ఎసరు వస్తుందేమో, కొత్త నాయకత్వం తీసుకొస్తున్నారు, లోకేష్ బ్యాచ్ని తీసుకొస్తారు, ఇలాంటివి కూడా ఉన్నాయి కదా పార్టీలో కామెంట్లు. ఒకటి చెప్పమంటారండి, మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు కానీ ఈ విషయం, నేను ఒక సీనియర్ కిందే ఉన్నాను కదా, నాకు సీట్ రాలేదు. ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు నా సీట్ ఇవ్వడం తప్పితే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళగానే నాకు 2 సార్లు సీట్ ఇచ్చారు వినుకొండలో.
మొదట ఇచ్చారు 89లో, తర్వాత 94లో కూడా ఇచ్చారు. ఉమ్. 89లో గెలిచాను, గవర్నమెంట్ చీఫ్ విప్ని అయ్యాను క్యాబినెట్ ర్యాంకులో. ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. తర్వాత మళ్ళీ నాకు సీట్ వచ్చింది అక్కడే, ఉమ్. వినుకొండలోనే. ఉమ్. మొట్టమొదట నాకు సీట్ ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు, ఉమ్. తర్వాత సీట్ ఇచ్చింది పివి నరసింహరావు గారు. ఉమ్. మహిళా అధ్యక్షురాలు చేసింది సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి. ఉమ్. అయితే తర్వాత మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు నాకు సీట్ రాలేదు. ఉమ్. నేనేం ముసలమ్మని కాదు, సీనియర్ని కాదు చెప్తున్నప్పటికి. ఉమ్. ఇవాళ సీట్ నిజంగా చెప్పాలండి. నాతో పాటు వచ్చినట్టు చాలామందికి వచ్చింది, ఉమ్. నాతో పాటు కొత్తగా వచ్చినాడు చాలామందికి వచ్చింది, నాకు రాలేదు. మరి అయినా పని చేశాను నేను. అప్పుడు బాబు గారు నన్ను గుర్తించి నాకు అధికార ప్రతినిధిగా చేశారు కొన్నాళ్ళు, తర్వాత మహిళా అధ్యక్షురాలుగా చేశారు. ఆ తర్వాత సీట్ అడిగాను, అప్పుడు కూడా సీట్ రాలేదు. ఉమ్. అప్పుడు తర్వాత ఇక ఎమ్మెల్సీగా ఇచ్చారు, కొంచెం లేట్గా. 17 15 ఏళ్ళలో కష్టపడ్డాక ఎమ్మెల్సీకి ఇచ్చారు. మామూలు కష్టం కాదు పడింది. ఉమ్. ముందెళ్ళి మాట్లాడుతుండేదాన్ని, అడవిలోంచి వెళ్తుండేదాన్ని, సెక్యూరిటీ ఉండేది కాదు, కారు ఉండేది కాదు, ఉమ్. ఆటోల్లో బస్సుల్లో ఒక ట్యాక్సీల్లో పడిపోతుండేదాన్ని. తర్వాత సెక్యూరిటీ ఇచ్చారు, తర్వాత ఒక బాడు కారు, దానిలో తిరుగుతూ ఉండేదాన్ని. అట్లా 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 నేను ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. పార్టీకి చాలా కష్టపడుతున్నారు ఏమే అని చెప్పాను. ఉమ్. వయసుకి మించి చేశాను, ఆరోగ్యాన్ని మించి చేశాను. పగలంతా తిరిగి వచ్చేదాన్ని, రాత్రి అంతా నాకు ఇస్నోఫిలియా ఉండేది, పెద్దలు ఇచ్చిన వారసత్వం. ఉమ్. ఆ ఇస్నోఫిలియాతో విపరీతమైనటువంటి ఆయాసం వచ్చేది. ఉమ్. ఇన్హేలర్లు పీల్చుకోవడము, మళ్ళీ వెళ్ళడం ఇలా చేస్తుండేదాన్ని. ఉమ్. మరి అటువంటి పరిస్థితులు కూడా నేను కష్టపడ్డాను, ఒక సీనియర్ని. తర్వాత నాకు మళ్ళీ సీట్ రాలేదు, ఉమ్. అంతే కదా, ఉమ్. ఎమ్మెల్సీ అయిపోయిన రాలేదు. తర్వాత మహిళా కమిషన్ ఇచ్చారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నాను కమిషన్ చైర్మన్గా. మరి చాలా మంచి పేరు తెచ్చుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చేయదలుచుకోలేదు, నేను రిజైన్ చేశాను 1 సంవత్సరాల ముందు, అంతే కదా. ఈ గవర్నమెంట్ వచ్చే వరకు ఎదురు చూశాను. ఇప్పుడు నేను అడగవచ్చు నాకు కావాలి పదవి అని చెప్పనని. మహిళా కమిషన్ చైర్మన్ చేశాను కాబట్టి తప్పనిసరిగా మహిళా కమిషన్ చైర్మన్ అయితే బాగుండని మనసులో నేను అనుకునేదాన్ని. శైలజకి ఇచ్చా, నేను బాధపడలేదు. ఎందుకంటే చదువుకున్న అమ్మాయి, ఉత్సాహం ఉంది, తర్వాత చేయాలనే తపన ఉంది, ఒక మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చింది, అటు అత్తగారి తరఫున కానీ తండ్రి తరఫున కానీ మంచి ఫ్యామిలీ ఇదని చెప్పని అనుకున్నాను. ఎంకరేజ్ చేశాను, వెళ్ళాను ప్రమాణ స్వీకారానికి. తను మా ఇంటికి వచ్చింది, బాగా చేస్తుంది, నేను ఎంకరేజ్ చేస్తా. అయితే నేను సీనియర్ని కాబట్టి, మేము ఉన్నాం కాబట్టి మాకెందుకు ఇవ్వలేదని అలగడం కానీ పార్టీ వదిలిపెట్టిపోవడం కానీ నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే సీనియర్స్ ఉన్నాం, ఖచ్చితంగా మీరు అన్నట్టు సీనియర్స్ని గౌరవించాల్సిందే, వాళ్ళ సలహా సూచనలు తీసుకోవాల్సిందే, మరీ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. పోనీ యువకులంతా వచ్చిన వాళ్ళు బాగా చేస్తారంటే అది నమ్మడానికి లేదు. ఇవాళ ఎంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, ఎంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు కాన్స్టెన్సీలో తిరుగుతున్నారు, ఎంతమంది కొత్తగా గెలిచిన వాళ్ళు పదవులు తీసుకుని ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారు, అది కూడా ఆలోచించాలి. కొంతమందే చేస్తారు, అందరూ చేయలేరు, అందరూ ఒక రకంగా ఉండలేరు. కాబట్టి సీనియర్స్ని మరీ పక్కన పెట్టకూడదు. వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకోవాలి. వాళ్ళకి జీతాలు ఇచ్చేది లేదు, మీరు పార్టీలో ఒక గౌరవం. సీనియర్స్కి వాళ్ళకేమీ పదవులు ఇవ్వట్లేదు. పార్టీలో గౌరవంగా పిలవండి, పిలిచి వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళ సలహాలు తీసుకోండి, తప్పేం లేదు. పదవులు కూడా ఇవ్వదలుచుకుంటే సలహాదారులు తీసుకోండి, లేదు ఒక ఏదైనా వాళ్ళకి సూచనలు చేయమని అడగండి. బాధ్యతలు అప్తే చేయడానికి సిద్ధంగా ఉంటారు కదా. చేయలేని వాళ్ళు మేము చేయలేము, ఇక మా పని అయిపోయింది వదిలేయమని వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా చేయగలిగిన వాళ్ళు ఉంటారు కదా, చేయొచ్చు కదా, ఆసక్తి ఉన్న వాళ్ళు చేయొచ్చు కదా. రెండోది పరిగణలో తీసుకోండి, అంతకుముందు ఉన్నప్పుడు ఈ సీనియర్స్ ఉపయోగపడ్డారా లేదా, ఈ సీనియర్స్ ఎంతవరకు ఉపయోగపడ్డారు, కష్టపడి పనిచేశారా లేదా, శక్తికి మించి కష్టపడ్డారా లేదా, వీళ్ళు ఏమైనా డబ్బు సంపాదించుకున్నాళ్ళ ఉండొచ్చు, కొంతమంది డబ్బు సంపాదించుకోవచ్చు, కొంతమంది పదవులు చేసి. డబ్బు సంపాదించుకోకుండా ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అలాంటి వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఖచ్చితంగా సీనియర్స్ని గౌరవించాలి, జూనియర్స్ని ఎంకరేజ్ చేయాలి. యువతరం రావాలి, కానీ పాత తరం పోవాలని లేదు. వాళ్ళు ఉన్నంత వరకు గౌరవంగా ఉంటుంది. చంద్రబాబు గారు గౌరవిస్తారు, నాకు తెలిసినంత వరకు బాబు గారు సీనియర్స్ని గౌరవిస్తారు. మేము ఎక్కడికి కనిపించిన పలకరింపే చాలు అనుకుంటాం. మేము పలకరిస్తారు, ఏమో బాగున్నారా, హెల్త్ ఎలా ఉందని అడుగుతుంది, చాలు కదా. పలకరింపు చాలు కదా, వేదిక మీద కూర్చోబెడితే చాలు కదా, లేకపోతే వీలైతే ఒక ఉపన్యాసం చేయనిస్తే ఇంకా చాలు కదా, అంతేనా? అంతే. మరి మహానాడికి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు, మమ్మల్ని పిలిచారు కదా,
వెళ్ళలేకపోయాను హెల్త్ బాగుండికి, నేను అక్కడ దాకా ప్రయాణం చేయలేకపోయాను అంతే. ఆహ్వానం వచ్చింది, చక్కగా రూమ్ పెట్టారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా అంత వేగంగా పనిచేస్తున్నారా లేదా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నారా లేదా అని చూడాలి. కానీ అని నేను అంటుంది, చంద్రబాబు గారు ఈ సంవత్సర పాలనలో 100% ఆయన చేయాల్సినటువంటి పని చేస్తున్నారు. కానీ మిగతా వాళ్ళని అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, మంత్రుల వ్యవహార శైలి కానీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి కానీ చంద్రబాబుకు ధీటుగా ఆ స్థాయిలో పనిచేస్తున్నారా లేదా పబ్బం గడుపుకొని వెళ్ళిపోతున్నారు? చెయ్యాలండి, కొత్తగా చేస్తారనే మీకు ఇచ్చింది. సీనియర్స్ని పక్కన పెట్టి మీకు సీట్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా చెయ్యాలి. చేయలేదనుకోండి, బాబు గారికి ఆ శక్తి ఉంది, బాబు గారు అడిగేటువంటి ఏమంటారు అర్హత ఉంది, ఆయనే మందలించుతారు. ఏంటి మీకు సీట్లు ఇచ్చింది ఎందుకు, మీరు గెలిచి అసెంబ్లీలో మాట్లాడాలి, లేకపోతే మీరు ప్రజల మధ్య ఉండాలి, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి అన్నీ బాబు గారు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. మీరు తెలియదు అనుకోకండి, ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయటం లేదు అన్నీ తెలుసు. ఖచ్చితంగా ఆయన్ని చూస్తుంటారు, ఆయనకు అంతా తెలుసు. నేను కూడా లోకేష్ బాబుకు తెలుసు, బాబు గారికి తెలుసు. లోకేష్ బాబు గారికి తెలిసినప్పుడు, బాబు గారికి తెలిసినప్పుడు, లేకపోతే పార్టీలో పెద్దలకు తెలిసినప్పుడు ఖచ్చితంగా చర్చలో మాట్లాడుకుంటారు కదా. పాలిట్ బ్యూరోలోనో లేకపోతే పార్టీ మీటింగ్లోనో మాట్లాడుకుంటారు, మందలించవచ్చు, మందలిస్తారు. అందరూ పనులు చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలండి. అది ఖచ్చితంగా బాబు గారు మందలిస్తారు. అంటే మీ నాలెడ్జ్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ సంవత్సర కాలంలో బాబు గారికి అయితే అవుట్ ఆఫ్ 10 to 10 వేసి వేయచ్చు అనుకోవచ్చు జనరల్గా మీలాంటి వాళ్ళు. మామూలుగా ఎమ్మెల్యేలకి మంత్రులకి అయితే ఎన్ని మార్కులు వేస్తారు? నాకు తెలిసి నేను పరిశీలన చేసిన దాంట్లో అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటాను, పేపర్లు బాగా చదువుతాను నేను. చాలా పేపర్లు వస్తే అన్నీ చదువుతుంటాను, లేకపోతే న్యూస్ చదువుతుంటాను, లేకపోతే టీవీలో చూస్తుంటాము, లేకపోతే వింటుంటాము. ఎందుకంటే నాకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఉన్నాను కదా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కానీ ఇక్కడ కానీ నేను ఎప్పుడూ రాష్ట్రం జిల్లాలో పర్యటన చేశాను కాబట్టి ముఖ్యమంత్రులతో నాయకులతో ఆ పార్టీని ఈ పార్టీలో కూడా ఎప్పుడు కూడా పర్యటనలు ఉండేదాన్ని ఒక స్పీకర్ని కావటం నాకు తెలుసు అంతా కూడాను. మన చుట్టుపక్కల జిల్లాలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు బాబు గారిని చూసి చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. బాబు గారికి భయపడి అడుగుతారు, ఆయన మీరు ప్రజల్లోకి వెళ్ళలేదని అంటారని వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుని పనిచేసేవాళ్ళు ఉన్నారు. బాబు గారు లాగా పనిచేసేవాళ్ళు, బాబు గారు అంతా కష్టపడేవాళ్ళు నేను చూపించమంటే ఎవరేంటో నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా పనిచేయాలి, బాబు గారితో పాటు సమానంగా మనం పరిగెత్తాలని చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే బాబు గారు అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆయన ఆలోచనకు అనుగుణంగా నడుచుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి ఆయన కూడా తరుపుతుంటారు. కాబట్టి జిల్లాల పర్యటన ఎందుకు చేస్తున్నారండి ఆయన? వాళ్ళు ప్రతి నెల ఓ జిల్లాకి ఎందుకు వెళ్తున్నారు, ఒక కాన్ఫరెన్స్కి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ వాళ్ళందరినీ పిలిచి ఒక సభ ఎందుకు పెడుతున్నారు, అక్కడ P4 కార్యక్రమం ఎందుకు తీసుకున్నారు, అలాగే పంచే కార్యక్రమం కూడా ఈ నెలలో ఇక్కడ పెన్షన్ పెంచితే ఇంకో నెలలో ఒక ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి 1 గంట సేపు లేదా 1 అర్ధ గంట సేపు 30 గంట సేపు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు కదా. కాబట్టి అవన్నీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బాబు గారు రెస్పెక్ట్ ఇచ్చి, బాబు గారు అంటే భయపడి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ సీట్ రావాలి కదా. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పలేదు. కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు గడిచిన సంవత్సర పాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మార్కులు వేయాలనుకుంటే ఒక సిటిజన్ గాను, ఒక సీనియర్ పొలిటీషియన్ గాను, ఒక మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ఎన్ని మార్కులు వేస్తారు? బాబు గారికి అయితే 100కి 100 అండి వేస్తారు, దానికి అనుమానం లేదు. కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు అయితే బాగానే చేస్తున్నారు. ఆ మార్కులు ఈ మార్కులు వేసిన నేను ఎవరినండి? కాదండి, ఒక పౌరురాలుగా మనకంటూ లేదండి. ఆయన చూసి నేర్చుకుంటున్నారు. బాబు గారిని చూసి భయమా, భక్తా, లేకపోతే గౌరవమా, లేకపోతే ఆయన మందలిస్తారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా చూసి ఆదినాయకుడిని చూసి ఎప్పుడైతే మనం బిడ్డలు కూడా అంటే తండ్రిని చూసుకొని నేర్చుకుంటారు ఖచ్చితంగా. ఏదో అంటారే, ఖచ్చితంగా నేర్చుకుంటారు. అట్లాగే వీళ్ళు కూడా తప్పనిసరిగా మనం ఏం చేయాలి ఏంటి అనేది నేర్చుకుని పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ మార్కులు అయిపోతే అయిపోయారు. ఈ సంవత్సర కాలంలో మంచి మార్కులే వేస్తావు, మంచి మార్కులు వేస్తారు. సరే, ఈ సంవత్సర కాలంలో ఈ పని చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కానీ ఇవ్వని హామీల్లో కానీ మీకు ఒక సలహా, ఇప్పుడు మీకు వచ్చిన ఆలోచన కావచ్చు, ఈ పని చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఏదైనా ఉందా? ప్రభుత్వం చెయ్యింది ఇది చేస్తే బాగుంటుంది అనేది. బాబు గారు గవర్నమెంట్లో అన్నీ చేస్తున్నారండి, దరిదాపుగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ పెన్షన్లు కానీ ఇంతకు మించి ఇంకెవరు చేస్తారండి? అసలు ఒకటి పెద్దది ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే అందరి ముఖ్యమంత్రుల పరిస్థితి కాదండి అయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు
సీల్ కవర్లో వచ్చేవాళ్ళు, ముఖ్యమంత్రులుగా చేసేవాళ్ళు, మళ్ళీ ఒక సంవత్సరాలకు 2 సంవత్సరాలకు మనం ఆయన వచ్చేవాడు, వెళ్తుండేవాడు, అది వేరు సంగతి. ఆ తర్వాత వచ్చి రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఉన్నాడు అంటే అది ఆంధ్ర రాష్ట్రం మరి ఆ రోజున మరి ఎందుకు ఆయన మళ్ళీ 2వ సారి తెచ్చారో నాకే తెలియదు. కానీ ఏదో కొంతమేర ఏదో పేదవాళ్ళని ఆకర్షించే పనులు ఏదో చేశాడు, వచ్చాడు, అందుకే అని చెప్పని అంటారు. అది ఎంతవరకు సంబంధించో నాకు తెలియదు. అది నాకు ఆయనకు అసలు పడేది కాదు చెప్తున్న విషయం. మేమంతా వ్యతిరేకించేవాళ్ళం. మరి ఆయన ఏదో దురదృష్టవశాత్తు పోయారనుకోండి పాపం. ఏది ఏమైనా తర్వాత వచ్చిన గవర్నమెంట్ మనం చూసాం 5 ఏళ్ళు. ఏం జరిగిందండి అసలు మన గత గవర్నమెంట్లో? అసలు మనకు జరిగింది ఏంటి? రాజధాని ఆగిపోయాయి, రోడ్లు ఆగిపోయాయి, గుంటల రోడ్లు. మీకు తెలుసు కదా, మీ తెనాలి నా తెనాలి, తెనాలి నుంచి బెజవాడ రావాలంటే నడుములు కదిలిపోయాయి. అవునా? తెనాల నుంచి గుంటూరు పోవాలంటే నడుములు కదిలిపోయాయి. ఇవాళ రయ్యమని అర్ధగంటలు వచ్చేసాను నేను. 30 గంట పట్టుదలేండి అన్నారు మీరు, అర్ధగంటగా వచ్చాను నేను. ఎందుకు ఆయన కూడా చూస్తుంటాడుగా, గత ముఖ్యమంత్రి కూడా వెళ్ళాడు ఎంత తెనాలికి. చెప్తున్నా, మంచి రోడ్లు వచ్చినాయి, మంచి రోడ్లు వేస్తున్నారా? అవునా? రేషన్ ఇంటికే తీసుకొచ్చేస్తున్నారా? పెన్షన్ ఇంటికే తీసుకొచ్చేస్తున్నారా? తర్వాత పిల్లల్ని చదివిస్తున్నారా? తర్వాత పేద పిల్లల్ని చదివించి ఉద్యోగం తీసుకుంటున్నారా? నిరుద్యోగ సంస్థించడానికి పరిశ్రమలు పెట్టేసి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు మీరు అడుగుతున్నారా? వాళ్ళు చెప్తున్నారా? ఐఐటి మద్రాస్ ఐఐటి వాళ్ళే కావచ్చు, ఇంకేదైనా వాళ్ళు కావచ్చు, ఇండస్ట్రీస్ వాళ్ళు కావచ్చు, కార్లు కంపెనీలు వచ్చినాయా? తర్వాత మోటార్ కంపెనీలు వచ్చినాయా? తర్వాత ఇప్పుడు రాజధానిలో రేపు నిర్మాణం జరగబోయేటువంటి రాజధానిలో కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి కదా. ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఎన్ని ఉద్యోగాలు ఇస్తారంటే వాళ్ళు ముందుగా చెప్తున్నారుగా. ఇస్తాం మేము 2,000 ఇస్తాం, 3,000 ఇస్తామని చెప్తున్నారు కదా. కాబట్టి నిరుద్యోగ సమస్య తీర్చబోతున్నారు కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు కేంద్రానికి మాటిమాటికి వెళ్ళి పాపం ఇదివరకు అన్నిసార్లు వెళ్ళేవాడు కాదు అసలు ఢిల్లీకి అన్నిసార్లు వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు మాటిమాటికి ఢిల్లీ వెళ్తున్నారు. ఆర్థిక అవసరాలు అదే మరి, ఎందుకంటే పాపం అక్కడ మరి వాళ్ళని పట్టుకుని మరి తెచ్చుకోవాలి, డబ్బు తీసుకురావాలి, వాళ్ళకి గుర్తు చేయాలి. మరి ఆయన అంత సహకరిస్తున్నా కూడా, గవర్నమెంట్ సహకరించినప్పటికి కూడా మళ్ళీ ఆయనే వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి తిరిగి తీసుకొస్తున్నారు కదా. ఆ డబ్బు తీసుకొచ్చి ఇప్పుడు ఇదంతా కూడా ఎలా చేయాలంటే చూస్తున్నారు కదా. పచ్చదనం, పరిశుభ్రత, గతంలో చేసి నీకు చెప్తున్నా మీకు, మీరు తర్వాత జన్మభూమి, ఇలాంటివన్నీ కూడా ఎన్నో చేశారు. మళ్ళీ అంతకన్నా ఎక్కువ స్కీములు పెట్టారు ఇప్పుడు. వాటి కోసం ఆయన చేస్తున్నప్పుడు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు. ఆయన చూసి ఖచ్చితంగా వీళ్ళంతా నేర్చుకోవాలండి. నన్ను తిట్టుకున్నా సరే ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయన చూసి నేర్చుకోవాలి. చాలామంది చూసి నేర్చుకోవటమే కాదు, స్వతహాగా పనిచేసే వాళ్ళు మంచి మంది సీనియర్లు ఉన్నారు. కానీ జూనియర్లుగా వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకోవాలి, చేయాలి, మాట రాకుండా చూసుకోవాలి. నాయకుడు ఇంత కష్టపడుతున్నప్పుడు మనం ఎందుకు కష్టపడకూడదని అనే ఆలోచన వాళ్ళకి రావాలి. ఆ ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు ముందుకు నడి చేయాలని నేను అనుకుంటున్నానండి. దానికోసం రాజధాని నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. మేడం, ఏంటి మీకు పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పదవులు తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం మంచి స్వింగ్లో ఉన్నారు. మీరేంటి, మీకేం పదవి అడగలేదా? మీకు ఇస్తామని లేదా? నేను అడగదలుచుకోలేదండి. ఇస్తే తీసుకోకుండా ఉండలేము. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న నాయకులు ఏజ్ అయిపోయింది, పదవి వద్దన్న వాళ్ళు ఎవరు ఉండరు. పదవి ఇస్తానంటే పాడ మీద పడుకున్న వాడు కూడా లేచి వస్తాడని సామెత ఉంది. కాబట్టి ఇస్తే చేస్తాం తప్పనిసరిగా. మా సేవలు కావాలంటే ఉపయోగించుకుంటానంటే తప్పనిసరిగా చేస్తాము. లేదంటే ఇట్లా చూస్తూ ఉంటాము. ఈ గవర్నమెంట్లో బాగా జరగాలని కోరుకుంటాము. మీరు ఇందాక సలహాదారు పదవులు ఏమైనా అడగపోయారు? చూద్దామండి, చూద్దాం. సలహాదారు ఎందుకంటే మీరు సీనియర్ కాబట్టి క్షేత్రస్థాయిలో అంతా తిరుగుతుంటారు. ప్రజలకు ఏది అవసరం లేదు మీకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీలాగా మాట్లాడేవాళ్ళు జూనియర్లు అయితే మాట్లాడలేరు. వాళ్ళు ఏదో మసిపూసి మారేడికాయ చేసి ఏదో చెప్తుంటారు. సో క్షేత్రస్థాయిలో మీరు పరిశీలన చేయగలరు, అధిష్టానం దగ్గరికి వెళ్ళి మాట్లాడగలరు. అంటే మీరు ఆలోచన మీ పార్టీని అడగండి. చూడాలండి, నేను ఎప్పుడు కూడా ఏ పార్టీలో కానీ ఎక్కడా కానీ వెంటబడి పదవులు తీసుకున్న సందర్భాలు లేనే లేదు. కాంగ్రెస్లో కానీ ఇక్కడ కానీ చాలామంది ఢిల్లీ వెళ్ళి కూర్చునేవాళ్ళు. నేను ఢిల్లీ వాళ్ళ మీటింగ్ పిలిస్తే తప్ప వెళ్ళేదాన్ని కాదు. ఏఐసిసి మీటింగ్లో ఏఐసిసి మెంబర్గా ఉన్నాను కాబట్టి, రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నాను కాబట్టి, చీఫ్ విప్గా ఉన్నాను కాబట్టి వాళ్ళ మీటింగ్ మనం పిలుస్తారు కాబట్టి ఆ మీటింగ్లకు అటెండ్ అయ్యానే తప్ప అస్సలు పదవి కోసం కానీ, పనుల కోసం కానీ, పైరవీల కోసం కానీ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళి వేరగను. నా ఫ్లైట్ ఎక్కడమే ఇష్టం ఉండదు అసలు. అవకాశం ఉన్నా కూడా ఎక్కేదాన్ని కాదు. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా, టికెట్ వాళ్ళు కొని ఇచ్చినా కూడా చెప్తున్నా. రైలు లేకపోతే బస్సు లేకపోతే కారు చెప్తున్నా.
కాబట్టి నాకు ఆ మోజు అయ్యి ఉండేవి కాదు అసలు. పైకి వెళ్ళిన దగ్గర నుంచి టెన్షన్ దిగేవారు. అదేమి కాదు కానీ అది ఎందుకో అంత ఇదిగా ఎందుకో లజరీగా అని దానికన్నా సింపుల్గా ఉండటం ఇష్టం నాకు. అందుకని రైలు ప్రయాణం అయితే 10 మందితో మాట్లాడుతూ మామూలుగా వెళ్తూ ఉంటాం చాలామంది, అది చెప్తున్న విషయం. తర్వాత ఎప్పుడు కూడా అడగలేదండి, వెంటపడలేదు నేను. నా సీటు కూడా మొట్టమొదటి సీటు వచ్చినప్పుడు మాగండి రవీంద్రనాథ్ చౌదరి గారు, కోన ప్రభాకర్ గారు పట్టుకొచ్చారు సీటు. నీకు సీటు ఇస్తున్నారమ్మా అని, నేను వినకుండా కాంగ్రెస్లో ఉన్నప్పుడు. రెండోసారి అన్నప్పుడు శివశంకర్ గారు, పివి నరసింహారావు గారు, అమ్మాయికి మంచి పేరు ఉంది ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇది చేశారు. అప్పుడు సీట్ వచ్చింది రెండోసారి. ఇప్పుడైతే సీట్ సంగతి తీసేస్తే పార్టీలో ఇచ్చారు. సతనపల్లిలో పోటీ చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు పిలిచి. కాబట్టి వాళ్ళు ఇస్తే తీసుకున్నాను తప్ప సీటు కోసం పడిగాపులు గాయడం కానీ అడగడం కానీ చేయలేదు. కాకపోతే రాజకీయంగా సంపాదించాలని యావ లేకపోవటం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాను. ఏదో ఎగ్జిబిషన్స్ పెట్టి అవి పెట్టి ఏదో చేశాను. ఇప్పుడు కూడా నాకు పదవి కావాలి అనేటువంటి మోజు 100% లేదండి. ఏదైనా ఇస్తే తీసుకోవాలని ముందని చెప్పలేం కానీ చంద్రబాబు గారికి సహకరించాలి, మనం ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, ఆయన బాగా చేస్తున్నారు రాష్ట్రానికి అనే సంతృప్తి నాకు ఉంది, ఆయన గవర్నమెంట్ వచ్చిందని సంతృప్తి నాకు ఉందన్నమాట అండి. సో మొత్తంగా ప్రజలకు సేవ చేయడానికి పదవులే కానీ పదవుల కోసం తాను ఎప్పుడూ వెంపర్లాడలేదనేది మాజీ ఎమ్మెల్యే, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ రాజకుమారి గారు చెప్తున్నారు. అదేవిధంగా పార్టీలో కొత్త నీళ్లు రావాలి, పాత తరాన్ని గౌరవించుకోవాలి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని పార్టీని మరింత బలపరచాలనేటువంటి ఆలోచనతో ఆమె తన అంతరంగాన్ని విషయం నేను చెప్తున్నాను.